హాయ్ అండి. లలితాదేవి ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదా! స్పెషల్స్ ఏం చేశారు? నేనైతే చేపల ఫ్రై, చేపల పులుసు చేశాను. ఇదైతే చేపల పులుసు రెసిపీ అండి. దీనికోసమైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలో కొద్దిగా జీలకర్ర, ధనియాలు, 4 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు, అలాగే కొంచెం దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి. చేపల పులుసు అనేది ఒక్కొక్కళ్ళు ఒకలా పెడతారు కదండీ! అందులో వేసే క్వాంటిటీని బట్టి, అవి వేసే టైమింగ్స్‌ని బట్టి ఆ టేస్ట్ అనేదొస్తుంది. ఇవన్నీ బాగా వేగిన తరువాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారి పెట్టుకొని మిక్సీలో పౌడర్‌గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ కూడా మగ్గిన తర్వాత అందులోనే టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ముక్కలు వేస్తున్నాను. ముక్కలు కూడా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. అలా టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత ఇందులోనే బెండకాయ ముక్కలు వేసుకుంటున్నాను. వంకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. కానీ బెండకాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందులో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోనే కొద్దిగా పసుపు, కారం, ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అందులోనే మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి చేప ముక్కలన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత గరిటె అయితే ఇంక పెట్టకూడదు. గరిటె తీసేసి మనం క్లాత్‌తో గిన్నె పైకెత్తి ఇలా కదిపితే సరిపోతుంది. చేప ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచాలి. తర్వాత మూత తీసి మనం చింతపండు పులుసు అయితే పోసుకోవాలి. పులుసుకు తగ్గట్టుగా వాటర్ కూడా పోసుకోవాలి. వాటర్ కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి గిన్నె పైకెత్తి కదిపేసి మళ్ళీ దాన్ని మామూలుగా పెట్టేసి మూత పెట్టి అయితే పులుసు మరిగించుకోవాలి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులోనే ముందుగా మనం పొడి చేసి పక్కన పెట్టుకున్నటువంటి పొడి పులుసు మరుగుతున్నప్పుడు అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 3 స్పూన్ల దాకా వేశాను. అలా పొడేసుకున్న తర్వాత అందులోనే కొత్తిమీర కూడా వేసి మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు అయితే ఉడికిస్తే సరిపోతుంది. పులుసు అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.